సో జనరల్గా మన దగ్గరికి ఎవరైనా వచ్చి 79 స్క్వేర్ ఎంత అని అడిగితే అమ్మో మ్యాథ్సా అని భయపడిపోతాం. అదే ఈయన చెప్పడం స్టార్ట్ చేస్తే మ్యాథ్స్తోనే ప్రేమలో పడతాం. సో లెట్ మీ టేక్ ది ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు ఇన్వైట్ ద విజార్డ్, ద హీరో and the boss of mathematics, Mr. Rajkumar sir, to address this gathering. Thank you very much. 2008 Olympics. ఫస్ట్ టైం ఉసేన్ బోల్ట్ 100 మీటర్స్ 9.69 సెకండ్స్లో క్రాస్ చేసి ఫినిష్ లైన్ దాటగానే ప్రపంచం మొత్తం ఉసేన్ బోల్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా చూశారన్నమాట. ఫినిష్ లైన్ దాటిన వెంటనే ప్రపంచానికి తెలిసాడు. తన సక్సెస్ ఫినిష్ లైన్ దాటిన తర్వాత స్టార్ట్ అయిందా? ఫినిష్ లైన్ దాటిన తర్వాత ప్రపంచానికి తెలిసిందండి. బట్ దానికి ఒక 10 సెకండ్స్ ముందు అప్పుడు కాదు. దానికోసం తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అదే 100 మీటర్స్ని ఇంకా తక్కువ టైంలో కూడా ఫినిష్ చేసి ఉంటాడు. అప్పుడు కూడా కాదు. తను ఎప్పుడైతే రన్నింగ్ చెయ్యాలని తను డెసిషన్ తీసుకున్నాడో అప్పుడే సక్సెస్ అయ్యాడు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఫినిష్ లైన్ దాటిన వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సక్సెస్ అనేది వాళ్ళు మాత్రమే కాదు, ఫినిష్ లైన్ని దాటిపోతున్న మీ అందరిది కూడా. ఈ సక్సెస్ మీట్ అనేది మీది, నాది, వీళ్ళది, మనందరిది. సో సక్సెస్ మీట్ అంటే సెలెక్ట్ అయిన పిల్లలకు మాత్రమే అనుకుంటున్నారేమో మీరు? కాదండి, మనందరిది సక్సెస్ మీట్. ఓకే, నెక్స్ట్ తర్వాత నేను క్లాసెస్ చెప్పడానికి పర్మిషన్ ఇచ్చిన మా వైఫ్, నా బెటర్ హాఫ్, నా బెస్ట్ హాఫ్. అంటే తను ఎర్త్కి ఓజోన్ లేయర్ ఎలాగో నాకు తను అలాగా అనమాట. సో ఓజోన్ లేయర్ ఎర్త్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో తను మిగిలిన విషయాలన్నీ తనే చూసుకుంటుంది. నేను ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాను, నేను మీకు క్లాసులు తీసుకోగలుగుతున్నాను. తను MBA గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఉండి కూడా తను ప్రస్తుతానికి బ్రేక్ తీసుకొని నన్ను, నా కొడుకుని ఇద్దరిని చూసుకుంటుంది తను. సో తనకి ఏం చెప్పగలుగుతాను? లవ్ యూ. నెక్స్ట్ నాకు వినిపించలేదు, బట్ ఓకే, నో ప్రాబ్లం. నేను తిరుపతి SV యూనివర్సిటీలో చదువుకున్నాను MCA. అక్కడ ఆడిటోరియం ఉండేదండి. ఆడిటోరియంకి ఏమన్నా మీటింగ్ ఎప్పుడు కాదులే, కల్చరల్ యాక్టివిటీస్ అవి జరుగుతున్నప్పుడు సో నేను కూడా మీలాగే అక్కడ కూర్చొని ఏళ్ళు గోళ్ళు ఇవన్నీ చాలా చేస్తుండేవాడిని. సో చాలా చాలా బాగా అనిపించేది. సో ఆడిటోరియంకి మాకు ఒక 5 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఇంకా ర్యాప్సోడీ అని ఒకటి ఉండేది బీటెక్ వాళ్ళకి, వాటికి కూడా అసలు క్లాసెస్ ఏమైనా మిస్ అవుతుండేవాళ్ళం, కానీ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆడిటోరియం ఎప్పుడు ఒక్కొక్కసారి వెళ్తూనే చాలా బాగుండేది, ఎందుకంటే గోలదంతా ఉంటుంది కదా. కానీ నేను ఎవ్రీ టైం క్లాస్కి వస్తున్న నాకు ఆడిటోరియం ఫీలింగ్ కలుగుతుంది. సో క్లాస్కి వచ్చినప్పుడు మీరు చేసే అల్లరి ఏదైతే ఉంటుందో అల్లరి చూసినప్పుడు నా క్లాస్మేట్స్ లిక్కీ, వంశీ, కిషోర్, రఘు, హరిప్రసాద్ ఇలా వీళ్ళందరినీ నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ యాక్చువల్గా మనతో పాటు ఉండాలి సుధీర్, మా సీనియర్ అయ్యి ఉండొచ్చు, కానీ బట్ తను కూడా జనరల్గా సీనియర్స్ని సార్ అని పిలిచేవాళ్ళు,
కానీ తను మాత్రం మేము నేమ్తోనే పిలుస్తాం, అంత క్లోజ్ ఉంటాడు. సో ఇలా క్లాస్ చెప్తున్నప్పుడు నాకు మీలో వాళ్ళందరినీ నేను చూసుకుంటూ ఉంటాను. సో అది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటా. రోజుకి 4 లీటర్స్ వాటర్ తాగాలి, 5 లీటర్స్ వాటర్ తాగాలి, వెజ్జీస్ ఎక్కువగా తినాలి. ఇదన్నీ ఏంటంటే డైటీషియన్స్ చెప్తుంటారు దేనికోసం, యంగ్గా ఉండడం కోసం. కానీ నేను చెప్పేది ఏంటంటే క్లాసులు చెప్తే చాలా యంగ్గా ఉంటామండి. ఎందుకంటే మీతో పాటు చాలా చిన్న ఏజ్, అంటే ఎప్పుడు అదే ఏజ్లో ఉండొచ్చు. మీ థాట్స్ ఏవైతే ఉంటాయో, మీ అల్లరి ఏదైతే ఉంటుందో అదైతే ఎప్పుడు నేను ఎంజాయ్ చేస్తుంటా. సో ఇంకా ఇప్పటికీ కూడా ఫిజికల్గా ఏజ్ వచ్చి ఉండొచ్చేమో కానీ బట్ మెంటల్గా మాత్రం నేను అదే ఏజ్లో ఉన్నా అని ఫీల్ అవుతూ ఉంటా. సో అది క్లాసెస్ చెప్పడం వల్లే నాకు ఇది పాసిబుల్ అయ్యింది. నెక్స్ట్ 10 years బ్యాక్ 2015లో నన్ను పార్ట్గా చేసిన నా బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి సార్ 10 years బ్యాక్ పార్ట్గా చేశారు, ఇప్పుడు పార్ట్నర్గా చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ అలాగే మీకు క్రికెట్ బాగా తెలుసు అనుకుంటా. అయితే ఇప్పుడు కాదు కానీ 2003-2007 మధ్యలో ఆస్ట్రేలియా టీం ఉండేది. అది మామూలుగా ఉండేది కాదు. అంటే అప్పటికి మీరు పుట్టారో లేదో కూడా తెలియదు. నాకు క్రికెట్ చూడడం అది చాలా చాలా ఇష్టం అనమాట. 2003 నుంచి 2007 మధ్యలో అన్బీటబుల్ టీం. అసలు ఒక్క లీగ్ మ్యాచ్ ఓడిపోయేవారు కాదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి మ్యాచ్ గెలవడమే. సో అంటే ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కన్నా కూడా అలాంటి టీంలో ఉంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ నేను అలాంటి టీంలో ఉన్నాను, ఎవరెస్ట్ టీంలో. అంత స్ట్రాంగ్ టీం. నాతో సారు, జైన్ సారు, కళ్యాణ్ సారు, తనూజ మేడం, నెక్స్ట్ జిఎస్ ఫ్యాకల్టీ అందరూ. సో అంత స్ట్రాంగ్ టీం ఉండడం వల్ల ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కన్నా కూడా మంచి రిజల్ట్స్ మీరు చూస్తున్నారు కదా. సో ఇలాంటి రిజల్ట్స్ పాసిబుల్ అవ్వాలి అంటే చాలా స్ట్రాంగ్ టీంలో ఉండాలి. నేను అందులో ఉండడం వల్ల ఇదంతా పాసిబుల్ అవుతుంది. సో దానికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఇంక ఫైనల్గా ఇంకొక పాయింట్, ఇప్పటి వరకు అంటే నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇవన్నీ చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలాగో చూసుకుంటారు. మళ్ళీ నేను ఇప్పుడు అదే చెప్పి బోర్ కొడుతుంది మీకు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రిపేర్ అవుతున్న పిల్లలు కాదు, ఆల్రెడీ జాబ్ వచ్చిన పిల్లలకి. సో ఎందుకంటే మళ్ళీ మీతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. సో మీరు ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం మీరు చాలా 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 కష్టపడి ఉంటారు. సాయి సుమంత్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పోస్ట్ చేశాడు. అది సాయి సుమంత్ ఎక్కడున్నాడు? అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. తను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన పర్సంటేజెస్తో వాటితో మెన్షన్ చేస్తూ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. వీలైతే మీరు కూడా చూడండి, అది 8 lakh వ్యూస్ ఏమో వచ్చినట్టున్నాయి. చాలా బాగుంది. సో అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ తను ప్రిపరేషన్ జర్నీ ఏదైతే ఉందో అదంతా తను అందులో షేర్ చేయడం జరిగింది. సో ఇంత కష్టపడి ఉంటారు కాబట్టి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మీరు వన్స్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ రిలాక్స్ అయిపోవద్దు. మీరు జిఎస్టీ అంటే సిబిఐసి కావచ్చు, సిబిడిటీ కావచ్చు, మీరు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినా సరే ఖచ్చితంగా లా ఏదైతే ఉందో డెఫినెట్గా మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి. చూడండి, మీరు ఇక్కడ మీకు ఏ ర్యాంక్ అయినా రానివ్వండి, టాప్ 10లో మీకు ఇక్కడ వచ్చే ర్యాంక్ ఏదైతే ఉందో అది కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సబ్జెక్ట్ కనుక నేర్చుకోకపోతే మనకు అసలు వాల్యూనే ఉండదండి. సో డెఫినెట్గా మీకు నాలెడ్జ్ కనుక సబ్జెక్ట్ కనుక ఉంది అంటే అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనం చేసే పొజిషన్ అవసరం లేదు. మీరు అసిస్టెంట్ కమిషనరా, డిప్యూటీ కమిషనరా, సూపరింటెండెంటా, ఇన్స్పెక్టరా, క్లర్కా ఎవరో పట్టించుకోరు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అంటే రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాత్రం మీరు ఇంకొంత టైం, అంటే ఇంత కష్టపడ్డారు అక్కడ లా కంప్లీట్ చేయడానికి, నేర్చుకోవడానికి మీకు ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు సిన్సియర్గా కనుక ప్రిపేర్ అయితే హార్డ్లీ ఒక 6 monthsలో మీరు కంప్లీట్ లా ఫినిష్ చేసేయగలుగుతారు. దాని తర్వాత అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇయర్లీ అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎలాగో జిఎస్లో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతుంటారు, అప్డేట్స్ ప్రిపేర్ అవుతుందంటే అక్కడ కూడా ఎవ్రీ ఇయర్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్ని మీరు ఖచ్చితంగా నోటీస్ చేశారు అంటే తర్వాత మీకు ఎప్పుడు అప్డేట్ ఉంటాం. సో దట్ మనకి
జాబ్లో చాలా చాలా రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ లేకుండా మాత్రం మనం జాబ్ చేస్తున్నాం అంటే అస్సలు బాగోదు. సో ఇంత చాలా కష్టపడ్డారు కాబట్టి ఇంకొంత కష్టపడండి, బట్ ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంప్యూటర్ టీచ్ చేసిన అనుభవంతో చెప్తాను సార్, మిమ్మల్ని చూడగానే బహుశా మ్యాథ్స్ ఫీవర్ డిలీట్ అయిపోతుంది, జస్ట్ లైక్ ఆల్ట్ కంట్రోల్ డిలీట్ లాగా.